పేజెస్కి హెడర్స్ని ఫూటర్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. మరి ఇక్కడ మీకు ఇన్సర్ట్ ట్యాబ్ కింద హెడర్ అండ్ ఫూటర్ అని ఉంది. మరి ఈ హెడర్ అండ్ ఫూటర్ని తీసుకోకుండానే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళండి, పేజ్ లేఅవుట్ ఆప్షన్ తీసుకోండి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హెడర్ ఏరియా. ఇక్కడ 3 సెషన్స్ ఉన్నాయి. అట్లనే కిందికి రండి, ఇది ఫూటర్ ఏరియా. ఇక్కడ కూడా 3 సెషన్స్ ఉన్నాయి. సో సెంటర్, లెఫ్ట్, రైట్. మరి ఏ పార్ట్లో ఏం కావాలి అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి హెడర్ అండ్ ఫూటర్ టూల్స్ డిజైన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ కావాలి, ఆఫ్ అని టైప్ చేసి నంబర్ ఆఫ్ పేజెస్ కావాలి అనుకోండి. చూడండి. సో దట్స్ ఆల్. అంటే మీకు ప్రింట్లో పేజ్ నెంబర్ 1 ఆఫ్ 2 లేదంటే ఎన్ని పేజెస్ ఉన్నాయో 1 ఆఫ్ 10 ఇట్లా రావడం జరుగుతుంది. అట్లానే సెంటర్లో ఏం కావాలో అవి మీరు డబుల్ క్లిక్ చేసి ఈ ఏరియాలో ప్లేస్ చేసుకోవచ్చు. అట్లానే రైట్ సైడ్ ఏం కావాలో కూడా మీరు డబుల్ క్లిక్ చేసి డిజైన్ ఏరియాలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్, అట్లానే తర్వాత షీట్ నేమ్. ఈ షీట్ నేమ్ మీరు ఇక్కడ షీట్ నేమ్ మార్చుకుంటే డబుల్ క్లిక్ చేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చా. ఫైల్ నేమ్ ఏదో పేజ్ సైజెస్ అని ఉంది, ఫస్ట్ క్వార్టర్ అని ఉంది. మీరు కావాల్సి ఉంటే దీన్ని ఇట్లా ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ దీంట్లోకి కూడా తీసుకురావచ్చు. మరి అలానే ఫూటర్ ఏరియాలో కూడా మీకు కావాల్సినటివి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్, అట్లనే ఇట్లా రైట్ సైడ్ ఏదో లోగో కావాలి, లేదంటే సెంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సైట్ నేము, రైట్ సైడ్ లోగో కావాలి అనుకోండి. డిజైన్లోకి వెళ్ళి పిక్చర్, ఆఫ్లైన్ పిక్చర్ ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మన ఎక్సర్సైజ్ ఫైల్స్లోనే చాప్టర్ 6లో ఒక లోగో ఉంది, లోగో ఇచ్చాం. మరి ఈ లోగో సైజు చాలా ఎక్కువగా వస్తుంది. మరి దానికి డిజైన్లోకి వెళ్ళి ఫార్మాట్ పిక్చర్ అనండి. ఇప్పుడు 100% పిక్చర్ ఉంది, దీన్ని కాస్త 40%గా చేంజ్ చేస్తున్నాను. సో ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. చూడండి 1 ఆఫ్ 2 ఇట్లా అంతా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినా కానీ ఇవన్నీ కామన్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు హెడర్స్ని ఫూటర్స్ని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు.